పవిత్రమైన భారతదేశంలో అనేక రహస్యాలు, చరిత్ర నిలిచి ఉన్న అద్భుత ఆలయాలు ఉన్నాయి. అలాంటివే ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేక్నోష్ గ్రామంలోని శ్రీ కర్ణీమాత దేవాలయం. ఈ గుడిని ప్రపంచం ఎలుకల గుడి, టెంపుల్ ఆఫ్ రాట్స్ అని పిలుస్తుంది. ఇక్కడి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు, నమ్మకాలు ప్రతి సందర్శకుడిని ఆకర్షిస్తాయి. కర్ణీమాత 14వ శతాబ్దంలో జన్మించిన ఒక శక్తిశాలినురాలు, హిందూ దేవతా స్వరూపం. ఆమెను దుర్గాదేవి అవతారంగా భక్తులు నమ్ముతారు. జోధ్పూర్ మరియు బికనేర్ రాజ్యాల స్థాపకులపై ఆమెకు గల ఆధ్యాత్మిక ప్రభావం చారిత్రక సత్యం. ఆమె జీవితకాలం 151 సంవత్సరాలు అని నమ్మకం. సాధారణంగా దేవాలయాల్లో దేవత విగ్రహాల్ని, దీపాల్ని, పూలనే చూస్తాము. కానీ ఈ దేవాలయంలో ప్రవేశించిన వెంటనే మీకు కనిపించేది వేలాది నల్లటి, తెల్లటి ఎలుకలు. ఇవి ఇక్కడ సాధారణ జంతువులు కాదు, ఇవి భక్తులు. ఈ దేవాలయంలో సుమారు 20,000కు పైగా ఎలుకలు నివసిస్తున్నాయి. వాటిని కబా అని పిలుస్తారు. ఇది ఎలుకలకు ఇచ్చిన పవిత్రమైన పేరు. ప్రధాన నమ్మకం ప్రకారం కర్ణీమాత వంశానికి చెందిన వారి ఆత్మలు ఎప్పటికీ మనుష్యులుగా పునర్జన్మ పొందవు. బదులుగా ఈ ఎలుకల రూపంలో జన్మిస్తాయి. మరణించిన వారి ఆత్మ ఈ ఎలుకల్లోకి ప్రవేశిస్తుందని మరియు ఈ ఎలుకలు మరణించినప్పుడు అవి మళ్ళీ మనుష్యులుగా జన్మిస్తాయని నమ్మకం. అందుకే ఈ ఎలుకలను హత్య చేయకూడదు, అవమానించకూడదు. ఈ వేలాది నల్ల ఎలుకల మధ్య తెల్లటి ఎలుకను చూసే భాగ్యం ఎవరికైనా కలుగుతుందో వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. తెల్లటి ఎలుకను చూడడం చాలా అరుదైన మరియు శుభసూచకమైన సంఘటనగా భావిస్తారు. దానిని కర్ణీమాత స్వయంగా అవతారం అని కూడా కొంతమంది నమ్ముతారు. ఇక్కడ దేవికి అర్పించే భోజన ప్రసాదంలో ఒక భాగం ఈ ఎలుకలకు కూడా అందజేస్తారు. భక్తులు కూడా ఎలుకలు తిన్న పాలు, మిఠాయిలను కూడా తినడం పవిత్రంగా భావిస్తారు. ఇది చాలా మందికి విచిత్రంగా అనిపించినప్పటికీ ఇది వారి నమ్మకం. చరిత్రలో ఎప్పుడూ ఈ దేవాలయం నుండి ఎలుకలు పూర్తిగా అదృశ్యమైన సంఘటనలు నమోదయ్యాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో బికనేర్ మహారాజు గంగా సింగ్ పాలనలో ఒకసారి అన్ని ఎలుకలు అదృశ్యమయ్యాయట. దీన్ని దుర్గతికి శకునంగా భావించారు. తర్వాత మహారాజు మరణించే వరకు ఎలుకలు తిరిగి రాలేదని చెబుతాయి. ఇది ఇంకా ఒక రహస్యంగానే ఉంది. దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు తీసేయాలి. ఎలుకలను ఏమాత్రం హాని చేయకూడదు, వాటిని తరిమి కొట్టకూడదు. ఎలుకల మీద అడుగు పెట్టి వాటిని చంపే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. ఎలుకలు తిన్న ప్రసాదాన్ని తినడం పవిత్రమని భావిస్తారు. కర్ణీమాత దేవస్థానం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది నమ్మకం, ఆశ్చర్యం మరియు రహస్యాలతో కూడిన ఒక జీవవంతమైన సంస్కృతి. ఇక్కడి ఎలుకలు కేవలం క్రిమికీటకాలు కావు, అవి భక్తులు, పునర్జన్మ సూత్రం యొక్క ప్రతీకలు. ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడ్డానికి ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది మన ప్రాచీన నమ్మకాలు మరియు ప్రకృతితో మనకు గల అద్భుతమైన బంధాన్ని గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ NOF మిస్టరీ ఛానల్.